మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా పర్సంటేజ్ విధానం, థియేటర్ల సమస్యలపై చర్చలు జరుపుతున్నారు. ఈ కీలక భేటీకి నిర్మాతలు శ్రవంతి రవికిషోర్, సుధాకర్ రెడ్డిలు హాజరయ్యారు. విశాఖలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా పర్సంటేజ్ విధానం, థియేటర్ల సమస్యలపై చర్చలు జరుపుతున్నారు. మరి కీలక భేటీకి నిర్మాతలు శ్రవంతి రవికిషోర్, సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. రీనా, విశాఖలో తెలుగు రాష్ట్రాల సినిమా నిర్మాతలు, అలానే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అయితే సమావేశం జరగడం అయితే జరిగింది. ప్రస్తుతం మిరాజ్ థియేటర్ సమీపంలో ఉన్న ఫిలిం ఛాంబర్ లో అయితే ఈ యొక్క సమావేశం నిర్వహించడం అయితే జరుగుతుంది. గత 10 రోజులుగా అయితే తెలుగు సినిమాకు సంబంధించి అయితే ఒక వివాదం అయితే నెలకొంటుంది. జూన్ 1 నుండి కూడా వీళ్ళు థియేటర్స్ బంద్ చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన అయితే జారీ చేశారు. దానికి సంబంధించి అయితే పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళపైన అసహనాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది. అందుకు సంబంధించి దాదాపు అన్ని థియేటర్ల పైన కూడా ఒకసారి రైడ్ చేసి ఆ లోపల ఎటువంటి లోపాలు ఉన్నాయనే విషయాన్ని అయితే బయట పెట్టాలనే విషయం చెప్పారు. అలానే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో అయితే దాదాపు సినీ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా సమావేశానికి హాజరైన నిర్మాతల్లో అయితే శ్రవంతి రవికిషోర్, అలానే నితిన్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో సుధాకర్ రెడ్డి, పి కళ్యాణ్, అశోక్ కుమార్, ఈ ప్రముఖులు వీళ్ళంతా కూడా ఈ రోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే ఈ యొక్క ఏదైతే మిరాజ్ థియేటర్ దగ్గరలో ఉన్న ఫిలిం ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్ లో వీళ్ళ సమావేశం జరిగింది. దాదాపు 24 మంది దగ్గరగా అయితే పాల్గొనడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, అలానే సినీ నిర్మాతలు సహా వీళ్ళందరూ పాల్గొని ప్రసన్న కుమార్, ముఖ్యంగా దీన్ని ఇనిషియేట్ తీసుకొని పి కళ్యాణ్, ప్రసన్న కుమార్ వీళ్ళిద్దరూ అయితే ఇనిషియేట్ తీసుకొని ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రేపు వస్తున్న కొత్త సినిమాలు కావచ్చు, జూన్ 1 నుండి ఎవరైతే బంద్ పిలుపునిద్దామని ఈ సినిమా థియేటర్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళపైన అసలు వాళ్ళ యొక్క సమస్య ఏంటి, వాటిపైన చర్చించి ఈ రోజు అయితే ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం అయితే ఉండే విధంగా అయితే ఉంది. ముఖ్యంగా ఓటీటీకి కారణంగా ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, అసలు ఓటీటీ వచ్చినప్పటి నుండి కూడా ఈ యొక్క సినిమా పరిశ్రమ అయితే దెబ్బతిన్నదనే విషయం అయితే స్థానికంగా వాళ్ళందరూ కూడా అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు థియేటర్ పర్సంటేజ్ అంశం పైన కూడా చర్చించడం జరుగుతుంది. థియేటర్ల పర్సంటేజ్ కి సంబంధించి ఈ రోజు ఒక కమిటీ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన నగరంగా మనం విశాఖపట్నాన్ని అయితే చెప్పుకుంటాం. విశాఖపట్నం పరిధిలో అయితే సినీ ఛాంబర్స్ ని డెవలప్ చేయడానికి ఎప్పటి నుండో కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఎప్పటి నుండో కూడా ప్రయత్నం చేస్తున్నా కూడా స్థానికంగా కొన్ని ఇబ్బందులు, రాజకీయ కారణాలతో అయితే ఈ యొక్క సినీ పరిశ్రమ ఇక్కడికి రావడంలో కొంచెం ఆలస్యత్వం చూపించడం, అలానే దీనికి సంబంధించి ఈ రోజు ఒక కమిటీని అయితే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క పర్సంటేజ్ ఏవైతే ఉంటాయో థియేటర్స్ కి ఇవ్వాల్సిన పర్సంటేజ్, నార్మల్ సినిమాలు ఏమైనా చిన్న సినిమాలు అయితే థియేటర్ కి 90% వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ యొక్క పర్సంటేజ్ అయితే పెద్ద సినిమాల విషయంలో కావచ్చు, కొన్ని భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలను కూడా ఈ యొక్క పర్సంటేజ్ ఇచ్చే విధానంలో వాళ్ళకి సరైన పర్సంటేజ్ ఇవ్వట్లేదని చెప్పి థియేటర్స్ వాళ్ళందరూ కూడా సహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించి ఈ రోజు పూర్తిగా ఫిలిం ఛాంబర్ లో జరిగే ఈ చర్చ అనేది అయితే చాలా కీలకమని చెప్పుకోవచ్చు. దాదాపు 2.5 గంటలుగా ఈ యొక్క చర్చ అయితే కొనసాగుతుంది. దాదాపు మధ్యాహ్నం 3 వరకు కూడా ఈ చర్చ కొనసాగి ఆ తర్వాత పూర్తిగా ఒక కమిటీ వేసి వీళ్ళ పైన రేపు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే దానికి ఒక కమిటీ వేసి వెంటనే పరిష్కారం వచ్చే విధంగా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడానికి అయితే వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఓటీటీస్ లో సినిమా ఇలా రావడం వల్ల థియేటర్ల యొక్క పరిస్థితి అయితే పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవడం అయితే జరుగుతుందనే అంశంలో వీళ్ళందరూ కూడా చాలా ఈ చర్చించే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. థియేటర్స్ లో ఈ యొక్క పబ్లిక్ ఎవరైతే రాకపోవడంతో వాళ్ళు థియేటర్స్ లో వచ్చిన సినిమాల్లో పర్సంటేజ్ కూడా సరిగ్గా రాకపోవడంతో వాళ్ళు థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం అనే విషయం అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో
పాటు వీళ్ళందరూ కలిసి ఈ రోజు జరిగే ఈ యొక్క సమావేశంలో కీలకంగా ఒకే ఒక్క చర్చనైతే తీసుకొస్తున్నారు. పెద్ద సినిమాలకు కూడా 90% అనేది థియేటర్స్ ఇవ్వాలనే విషయం అయితే తెలియజేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాదాపు విశాఖ నగరంలో మెరుపుదారులు అనేవి చేయడం అయితే జరిగింది. ఆ మెరుపుదారులకు సంబంధించి ఎక్కడికక్కడ ప్రతి థియేటర్ లోపల ఎటువంటి లోపాలు ఉన్నాయి, వాటి మీద భారీ ఫైన్లు వేసే అవకాశం ఉండడంతో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడడం అయితే ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క స్నాక్స్ కి వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా వాటి మీద చర్యలు తీసుకోవాలనే విషయం అయితే సో థియేటర్స్ మీద ఇలా వీళ్ళు ముందు పడడం అయితే వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్న విషయాన్ని అయితే కూడా ఇక్కడ థియేటర్ యాజమాన్యం అయితే తెలియజేస్తున్నారు. రీనా. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.